హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్జే డైలీ వ్లాగ్స్. ఈరోజైతే నేను రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి. ఎలా చేయబోతున్నానో చూసేయండి. ముందుగా దానికోసం 4 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేశాను. మనం ఎగ్స్ని బాయిల్ చేసినప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఎగ్స్ బాయిల్ అయ్యాయో లేదో తెలుసుకోవాలనుకుంటే వాటికి పగుళ్ళు వస్తాయి. అప్పుడు అవి బాయిల్ అయిపోయినట్టే అని నేను అనుకుంటున్నాను. అవి ఇలా బాయిల్ అయిపోయాక ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎగ్స్ స్టవ్ మీద పెట్టినప్పుడే నేను ఆనియన్ టమాటా కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టేశాను. ఆనియన్స్ వేరేగా టమాటా వేరేగా మిక్సీ పట్టాను. ఆనియన్స్ వేసినప్పుడు జనరల్గా అల్లం వెల్లుల్లి ధనియాలు అవన్నీ వేస్తాను, కానీ ఈరోజు నేను వేయలేదు. ఎందుకంటే వేరేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అందుకనే వాటితో మిక్సీ వేయలేదు. మిక్సీ వేసిన క్లిప్ మిస్ అయింది, అందుకనే ఇలా చెప్తున్నాను. ఇలా ఎగ్స్కి మనం ఒలుచుకున్నాక ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం లోపలికి వెళ్ళి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది చాలా. ఎగ్ గ్రేవీ కర్రీ ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కర్రీ పాయింట్లోని, డాబాస్లోని, రెస్టారెంట్లోని ఇలానే చేస్తారేమో, అలానే టేస్ట్ వచ్చింది నాకైతే. అసలు ఎగ్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరేమో, అందరూ ఇష్టంగా తింటారు. ఎన్ని రకాలుగా వండుకోవచ్చో అన్ని రకాలుగా కూడా టేస్ట్గా ఉంటుంది ఎగ్. అలాగే ప్రోటీన్ కూడా. కొంతమంది ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇలా ఎగ్స్ని ఫ్రై చేయరండి, కానీ ఫ్రై చేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ టేస్టే వేరు. అలా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్రై చేసిన దాంట్లోనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ బాగా వేగితేనే వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది కదండి. నేనైతే ప్రాసెస్ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ గ్రేవీ కర్రీ. ఎగ్ అంటేనే టేస్ట్, జనరల్గా ఎలా వండుకున్నా బాగుంటుంది అనుకోండి, ఇలా కూడా బాగుంటుంది. మనకి వేరేగా దీంతో చారు ఏం చేయనవసరం లేదు, ఆ గ్రేవీయే సరిపోతుంది. ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్కి అయితే ఇంకా సరిపోతుంది, వేరేగా చారు ఏం పెట్టనవసరం లేదు. మెంబర్స్ని బట్టి మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తేనే నోరూరుతుంది కదా. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.